రైతు భరోసాకు లైన్ క్లియర్ అట. రైతు భరోసాకు లైన్ క్లియర్. నిధులు సమీకరిస్తున్న ప్రభుత్వం 9,000 కోట్ల రుణానికి ఆర్బీఐకి ఇంటెంట్ 10న సర్కార్ ఖాతాలో నిధుల జమ. ఇది రైతు భరోసా పైసలు వస్తున్నాయి కాదంటే రైతులకు ఇవ్వడం ఎట్లాంటి తప్పేం లేదు. కానీ రైతులకు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే అప్పు తెచ్చిస్తున్నాడు. అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు అప్పుల ముచ్చట రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, ఆయన తీసుకొచ్చిండు అప్పు, ఈయన తీసుకొచ్చిండని. మరి ఈయన చేసేటువంటి అప్పు గురించి ఎవరు చెప్పాలి? రైతులకు ఇవ్వడానికి 9,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఆర్బీఐకి ఈయన దరఖాస్తు పెట్టిండు. అవి కూడా అంటా ఉన్నాడు కదా, నాట్లు వేసినప్పుడు నాట్లు వేయగానే పడతాయి మీ అకౌంట్లో పైసలని, లేకపోయినట్టయితే ఎన్నికలు అయిపోగానే పడతాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. సో వాటిని ఆ నిధులను కూడా సమకూర్చుకున్నాడట. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇంటెంట్ పెట్టింది. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకోనుంది. ఎంతెంత? ఇప్పుడు ఇలా రుణం తీసుకోగానే రేపు కట్టేది కాదు, ఎల్లుండి కట్టేది కాదు, 27 ఏళ్ల పాటు ఈ అప్పు కట్టాలి. అంటే 27 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చేటువంటి అప్పును ఆ ప్రభుత్వాలు కట్టాల్సిందే. ఇలా కేసీఆర్ ఏ విధంగానైతే ఈ 5-6 లక్షల కోట్ల అప్పు తీసుకుని వచ్చి 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు కడతాం, నెలకింత కడతాం అని చెప్పేసి ఏదైతే అన్నాడో, ఇప్పుడు ఆ అప్పును రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే కడుతున్నాడో, ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చేటువంటి 9,000 కోట్లే కాదు, తీసుకొచ్చినటువంటి 2,50,000 కోట్ల అప్పులను కూడా మనం 27 నుంచి 30 ఏళ్ల పాటు ఆయా ప్రభుత్వాలు కట్టాల్సిందే. మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఊకుంటాయంటే ఏవి కూడా ఊకు. ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి అప్పులు కూడా మళ్ళీ ఒక 20 ఏళ్ళు పొడిగిస్తూ పోతూ ఉంటాం. సో ఇదే జరిగేటువంటి ప్రక్రియ, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇలా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పు పైన రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చేటువంటి అప్పు పైన వచ్చేటువంటి ప్రభుత్వం మాట్లాడుతుంది, వచ్చే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అప్పు పైన మరో ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇదే జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ అప్పులు తీసుకొని వచ్చే ఇలా బీరాలు పలుకుతుంది తప్పించి వీళ్ళేదో సంపద సృష్టించేది కాదు, వీళ్ళు ఉపాధి ఇచ్చేది కూడా కాదు. సో మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి వాళ్ళు సర్కారు ఖాతాలో వేసుకొని సర్కారు ఖాతాల నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు రైతు భరోసా పైసల్ని అప్పుగా ఆర్బీఐకి ఇంటెంట్ పెట్టిండట. సో ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడూ రుణాలను సేకరించలేదు. రైతు భరోసా పథకం కింద 9,000 కోట్లను పంపిణీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను కూడా సిద్ధం చేసి పెట్టింది. సో మొత్తానికి రైతు భరోసాకు లైన్ క్లియర్ అయిపోయింది. అది నాకు తెలిసి ఎన్నికలు ఎప్పుడైపోతా ఉన్నాయి, 13వ తారీఖు ఎన్నికలు అయిపోతూ ఉన్నాయి. అంటే ఈ ఫిబ్రవరి చివరి వరకు రైతుల ఖాతాల్లో ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలు పడబోతూ ఉన్నాయి. దీంట్లో సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాటిలైట్ ఏదైతే ఇది పంట పొలమా, ఇది పంటకు పనికిరానటువంటిదా, ఇది గుట్ట, ఇది చెట్ట, ఇది పుట్ట అని చెప్పేసి ఏదైతే నిర్ధారించిందో ఆ భూములకు మాత్రమే పైసలు పడబోతూ ఉన్నాయి. గతంలో 1,50,00,000 ఎకరాలకేమో 1,59,00,000 ఎకరాలకేమో రైతు భరోసా పైసలు పడేది. ఈసారి దాంట్లో 20 లక్షల ఎకరాలు కట్ కాబోతూ ఉన్నాయట. మరి 20 లక్షల ఎకరాలలో మరి ఏమైనా మీ భూమి ఉన్నదో ఒకసారి చూసుకోర్రి. ఈసారి కనుక పడ్డటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఏమైనా మళ్ళీ వేస్తే మళ్ళీ పడతాయి తప్పించి ఈసారి కట్ అయిపోతే అది చాలా ఇబ్బంది, ఇక మళ్ళీ పడే అన్నట్టే. ఎందుకంటే సాటిలైట్ మ్యాపింగ్ అని అంటా ఉన్నారు కదా, దాంతో పంట పొలాలని అది సాగుకు పనికొచ్చేటువంటి భూములని మేము సేకరించడం ఆ మ్యాపింగ్ ద్వారా, కాబట్టి అవి మాత్రమే మేము గుర్తించినటువంటి భూములకు మాత్రమే మేము పైసలు ఇస్తామనేది రేవంత్ రెడ్డి యొక్క వాదన. గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే ఇచ్చిండో హైవే రోడ్లకు, పెట్రోల్ బంకులకు కూడా, ఫ్లాట్లకు కూడా ఏ విధంగానైతే ఇచ్చిండో అట్లా నడవదు. కాబట్టి అందుకోసమే శాటిలైట్ మ్యాప్ చేసుకొని వచ్చినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దానికి మాత్రమే పైసలు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు, అది 12,000కి కుదించిండు. ఒక దఫా ఎగ్గొట్టిండు ఆల్రెడీ, ఒకసారి ఆల్రెడీ ఎగ్గొట్టిండు, దాన్ని 12,000కి కుదించిండు. సరే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా కిందనో మీదనో పడైనా పైసలు అయితే అప్పుగా తీసుకొని వచ్చి రైతుల ఖాతాలో జమ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే రేవంత్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అది అతి త్వరలో ఈ నెల చివరికల్లా
రైతుల యొక్క అకౌంట్లో 9,000 కోట్ల రూపాయలని వేయబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది.